నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ క్యాన్. నేను మీ లక్ష్మీనారాయణ నరహరి. అమ్మా న్యూస్ ప్రేక్షకులకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ఇక ప్రతిరోజు వార్తాపత్రికలు ఏవైతే ఉంటాయో వాటిలో ఇంపార్టెంట్ న్యూస్ని మీ అందరి కోసం విశ్లేషించే ప్రయత్నం చేసేదే న్యూస్ క్యాన్. దీనిలో భాగంగా ముందుగా వెలుగు దినపత్రికలో ఏమని ప్రచురించారో చూద్దాం. ఛత్తీస్గఢ్లోని బస్తర్లో భారీ ఎన్కౌంటర్, 29 మంది మావోయిస్టులు మృతి, భద్రతా బలగాలకు మావోలకు మధ్య గంటన్నరకు పైగా భీకరమైన పోరు, మృతుల్లో ముగ్గురు తెలంగాణ వాదులు, కమాండర్ శంకర్రావు, లలిత, సుజాతగా గుర్తింపు, బిఎస్ఆర్ ఇన్స్పెక్టర్, 2 జవాన్లు తీవ్ర గాయాలైనట్టుగా ప్రచురించారు. ఇక సివిల్స్లో పాలమూరు బిడ్డకు 3rd ర్యాంక్, సత్తా చాటిన అనన్యారెడ్డి అని కూడా ప్రచురించారు. ఈ సర్కారుకు ఏడాదైనా ఉంటుందో ఉండదో అని కేసీఆర్ మరోసారి అన్నారు. ప్రజలు అప్పుడప్పుడు లిల్లీ పుట్టుగాళ్లకు అధికారం ఇస్తారు అని చెప్పి కేసీఆర్ పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి పేరు తీయకపోయినా సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి నోరు పారేసుకున్నారని అని మనం అనుకోవచ్చు. ఇక రేవంత్ క్రేజ్కు కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయినర్, రేవంత్కు ఫుల్ క్రేజ్, కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా సీఎం రేవంత్ అని ప్రచురించారు. 7 రాష్ట్రాల పీసీసీల నుండి ఆహ్వానం వచ్చిందని కూడా ప్రచురించారు. ఇక ఎల్లుండి నుండి పోలింగ్ షురు, 21 రాష్ట్రాల్లో 102 ఎంపీ స్థానాలకు ఎలక్షన్స్, 88 సీట్లు, అన్ని ఏర్పాట్లు చేసిన ఈసీ. సెకండ్ ఫేజ్లో 13 రాష్ట్రాలకు 26న సెకండ్ ఫేజ్లో 13 రాష్ట్రాలకు 88 సీట్లు, అన్ని ఏర్పాట్లు చేసిన ఈసీ అని కూడా ప్రచురించారు. ఇక అధికారం పోగానే పోతున్నారు, పదవుల కోసం పార్టీ మారుతున్నారని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళుతున్నారో వారందరూ కేవలం అధికారం కోసం పోతున్నారని చెప్పి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక మనం ఈనాడు దినపత్రికను చూసుకుంటే వైభవంగా శ్రీ సీతారాముల ఎదుర్కోల ఉత్సవం అని ప్రచురించారు. ఇక దద్దరిల్లిన బస్తర్, 29 మంది మావోల మృతి అని కూడా ప్రచురించారు. ఇక అసామాన్య అనన్య అని కూడా ప్రచురించారు. ఇక అంబేద్కర్ను అవమానిస్తే ఊరుకుందామా అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టుగా కూడా ప్రచురించారు. ఇక గల్ఫ్ కార్మికులకు బోర్డు, ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక వ్యవస్థ, ఏజెంట్ల మోసాల కట్టడికి చర్యలు, గల్ఫ్ కార్మికుల సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మికుల సమస్యను తీర్చడానికి ఒక బోర్డును కూడా నియమించినట్లుగా కూడా తెలుస్తుందని కూడా ప్రచురించారు. ఇక శిరోమండనం కేసులో తోట త్రిమూర్తులకు శిక్ష, వైసీపీ ఎమ్మెల్సీ సహా 9 మందికి 18 నెలల జైలు, 1996 నాటి కేసుల్లో విశాఖ కోర్టు కీలక తీర్పునిచ్చిందని కూడా ప్రచురించారు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను చూసుకుంటే అనన్య ప్రతిభ అని కూడా ప్రచురించారు. ఇక 29 మంది మావోల మృతి అని కూడా ప్రచురించారు. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు అని కూడా ప్రచురించారు. ఇక ఏడాది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని కేసీఆర్ మాట్లాడినట్టుగా ఆంధ్రజ్యోతిలో కూడా ప్రచురించడం జరిగింది. ఇక కళ్యాణ వైభోగంలో భాగంగా భద్రాద్రిలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరగనుందని కూడా ప్రచురించారు. ఇక ఓవైసీ సోదరులు హతమార్చే కుట్ర జరుగుతుందని అక్బరుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. మా ఇద్దరిని అరెస్టు చేసి చంపే ప్రయత్నాలు చేస్తున్నారని, తుపాకీతో కాల్చి లేదా జైల్లో విషం పెట్టి చంపుతారేమోనని అనుమానంగా ఉందని అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటన చేశారు, కీలక ప్రకటన. ఓవరాల్గా చూసుకుంటే అన్ని దినపత్రికల్లో కూడా ఈరోజు ఈ వార్తలను ప్రచురించారు. వీటిని గురించి ఇంపార్టెంట్ వీటిలో మనం చూసి ఇంకొన్ని ఏమైనా ఉంటే దాన్ని కూలంకుషంగా కీలకంగా ఉండే వార్తలను మనం మన బ్యూరో చీఫ్ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్, మీకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, మనం చూస్తున్నాం, పొద్దున్నే మనం చూసిన పేపర్లో ఈరోజు మావోలకి పోలీసులకి మధ్య భీకరమైన పోరులో ఛత్తీస్గఢ్లో పోరు జరిగింది. దానిలో భాగంగా గంటన్నరకు పైగా పోరు జరిగింది. ఈ పోరులో 29 మంది మావోలు మృతి చెందారు. దానిలో 3 తెలంగాణ వాళ్ళు ఉన్నట్లుగా ప్రచురించారు. ఇది ఒక బలమైన దెబ్బ అనుకోవచ్చా సార్ మావోలకి? వాళ్ళు ఇప్పటికైనా జరిగిన సంఘటన కొంత బాధాకరమైనప్పటికీ ఇప్పటికైనా మావోయిస్టులు తుపాకీ వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలి. వాళ్ళు సిద్ధాంతాలు ఏంటి అనే విషయంలో ప్రభుత్వాలతో చర్చ జరుపుతామని వాళ్ళు చెప్పారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళతో చర్చ జరిపి వాళ్ళకు ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే విషయంలో కొంత
స్పష్టత తీసుకుంటే బాగుంటుంది. రెండో అంశం, ఛత్తీస్గఢ్ లో గతంలో అనేక మంది జవాన్లు కూడా మరణించారు. ఎయిమ్స్ క్యాంపులతో, సిఆర్పిఎఫ్ క్యాంపులతోటి, పోలీసు క్యాంపుల మీద తీవ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడుల్లో అనేక మంది భారత మాత బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టులు ఈ హింసకు స్వస్థపరచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా కొంత చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ఇరు పక్షాల మీద కూడా కొంత ఉంటుంది. మావోయిస్టుల ఉద్యమం అనేది ఒకప్పుడు కొంత ప్రజల్లో దానికి సంబంధించిన సానుభూతి ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ సానుభూతి క్రమక్రమంగా కోరుతున్న ఆ విషయాన్ని మావోయిస్టు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. మావోయిస్టు ఉద్యమం ఎందుకోసం జరుగుతుంది, ఎవరి కోసం జరుగుతున్నది ఎవరికి తెలియదు. వాళ్ళు చేసేటువంటి అంటే ఒకప్పుడు భూస్వాములు, పెత్తందారులు, వీళ్ళ దాష్టికాలకి కొంత సమాజం బలైంది, అది వాస్తవం. భూస్వాములు, పెత్తందారుల వ్యవస్థ నిర్మూలనకు ఈ మావోయిస్టు ఉద్యమం శ్రీకారం చుట్టింది. కొంత సబ్స్క్రైబ్ మావోయిస్టు వాళ్ళ మావోయిస్టులు చేయడంతో కొంత తగ్గింది, అరాచకాలనే తగ్గింది. వాస్తవం, దీంతో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు భూస్వామ్య వ్యవస్థ లేదు, వీళ్ళకి ఎవరికి వ్యవస్థ లేదు, పెత్తందారి వ్యవస్థ లేదు. అందరికీ అన్ని చట్టం తెలుసు, సమాజం తెలుసు, రూల్స్, రెగ్యులేషన్స్, రాజ్యాంగము, దాని యొక్క ప్రాశస్త్యము, ప్రాముఖ్యత మొత్తం అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆ తరహా దౌర్జన్యాలు లేవు, చాలా వరకు తగ్గినాయి. ఎక్కడో ఒక చోట ఒకటి అలా జరిగి ఉండొచ్చు, కానీ అంత పెద్ద భయంకరమైనటువంటి సంఘటన కాదు. అది కూడా జరగకుండా ఉండాల్సిన అవసరం సమాజం అట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి ఖచ్చితంగా. కానీ ఎక్కడో చోట కొంత జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన విషయంలో పోలీసు శాఖ, న్యాయ శాఖలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ వాళ్ళని కూడా శిక్షించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. చట్టం ముందు దోషులుగా నిలబెట్టేందుకు పోలీసు వ్యవస్థ పనిచేస్తా ఉంది. కృష్ణమూర్తి గారు, మీరన్నట్టు మావోయిస్టు ఉద్యమం అంతకు ముందు నుంచి ఉన్నంత స్ట్రాంగ్ గా ఇప్పుడు లేకపోవడానికి కారణం కొంతవరకు ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గినమాట వాస్తవం మీరు చెప్పినట్టు. అయితే మావోల్ని జనారణ్యంలోకి ఆహ్వానం పలికి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అనుకోవాలా, ఇంకొంచెం బాగా చేస్తే బాగుంటుంది అనుకోవాలా? మావోయిస్టులు చర్చల ప్రభుత్వం గతంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆహ్వానించింది చర్చలకు, మావోయిస్టులు రండి మాట్లాడదామని. మొన్న మావోయిస్టులు కూడా స్పందించారు. చర్చలకు సిద్ధమై ఆయుధ బలగాన్ని ఎత్తేయండి, కూంబింగ్ ఆపండి, గాలింపు చర్యను ఆపేసేయండి, బేస్ క్యాంపులను ఎత్తేయండి అని చెప్పేసి కొంత షరతులు విధించారు. ఇక్కడ అంటే విపక్షానికి కూడా సానుకూల వాతావరణం ఏర్పడతా ఉన్నట్టుగా మనం గ్రహించాలి. ఈ నేపథ్యంలోనే హింస జరుగుతా ఉన్నది, ఇరువైపున అటువైపున. ఇటు ఉగ్రవాదులు, తీవ్రవాదులు వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు, మావోయిస్టులు దాడులు చేస్తా ఉన్నారు. దీంతో కొంత జవాన్లు గాయపడతా ఉన్నారు, ఇబ్బందికరంగా పరిస్థితి. ముఖ్యంగా చూస్తే మరి అటవీ ప్రాంతాల్లో నివసించే అటవీ సమీప గ్రామాల్లోని ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు ఇరువురి మధ్య నలిగిపోతా ఉన్నారు. మావోయిస్టులు వాళ్ళ షెల్టర్ల కోసం కానీ, వాళ్ళ సహాయం కోసం కానీ వాళ్ళు కొంత గ్రామస్తుల సహాయం కోరుతా ఉంటారు. వీళ్ళకు మీరు ఏం చేయొద్దు, ఏ రకంగా సహకరించద్దు, వాళ్ళ ఇష్టం సమాచారం చెప్పాలి మాకు అని చెప్పేసి భద్రతా ఇబ్బంది పెడతా ఉంటాయి. కాబట్టి వాళ్ళు నలిగిపోతారు. వాళ్ళ విషయంలో కూడా ఇరుపక్షాలు ఆలోచన చేయాల్సిన అవసరం. ఏ అణగారిన సమాజము, అట్టడుగు సమాజం కోసం మనం పోరాటం చేస్తాము, వాళ్ళు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉంటున్నాం. దీన్ని కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇరు పార్టీలు ఇది కూడా అంటే ఇటు మావోయిస్టులు అనుకోండి, భద్రతా బలగాలు అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, ఇవి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. చర్చలకు రమ్మన్నారు, చర్చలకు సానుకూల వాతావరణం కలిగించే విధంగా వ్యవహరించాల్సింది ఇరుపక్షాల మీద ఉంది. మావోయిస్టుల మీద, ఇటు ప్రభుత్వం మీద ఉంది. మావోయిస్టులు హింసకు పాల్పడకుండా ఉండాల్సిన అవసరం ఉంది, వాళ్ళ యొక్క కార్యకలాపాలను నిలిపివేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ప్రభుత్వం కూడా బేస్ క్యాంపులను ఎత్తేసేందుకు ప్రయత్నం చేయాలి, భూమి నిలిపేసేందుకు కొంత చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఈ రెండో జరిగినంత కాలము ఇది మాట్లాడితే ఉన్న చేతబడి కాదు, కార్యరూపం దాల్చాలి. కార్యరూపం దాల్చాలంటే ఇరుపక్షాలు కొంత తగ్గాల్సిన అవసరం ఉంది. తగ్గకపోతే చోటు చేస్తున్నా ఉంది. మనం గమనించాలి, గడిచిన 2 నెలల
సుమారుగా 52 మంది చనిపోయారు మావోయిస్టులు. ప్రాణాలు ఎవరైనా ప్రాణాలు. ఇక ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందో ఉండదో అని చెప్పి కేసీఆర్ మరోసారి అంటం జరిగింది. ప్రజలు అప్పుడప్పుడు లిల్లీ పుట్టుగాళ్లకు అవకాశం ఇస్తారని చెప్పి కేసీఆర్ మరోసారి వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పటికీ కూడా పరోక్షంగా ఇది రేవంత్ రెడ్డిని అనుకోవచ్చా సార్? అందుకనే ఇంకా అహంకారం తగ్గాలని అంటారు కేసీఆర్. ఇదే కేసీఆర్ ఆ మధ్య కరీంనగర్ ఏం మాట్లాడారు? నేను ఒక మాజీ ముఖ్యమంత్రి, నన్ను ఉద్యమంలో మాట్లాడుతున్నాను, నోరు వరేస్తున్నాను, నేను మాట్లాడినాను, నా భాష వినడానికి అని అన్నాడే అమ్మాయి ప్రశ్నించిందా లేదా? మరి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడచ్చా? ఒక ప్రభుత్వాన్ని ఈ రకంగా విమర్శించవచ్చా? పాలకులు ఎవరైనా సరే పాలకులే, వాళ్ళు ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళు. ప్రజలు ఆశీర్వదిస్తే వాళ్ళు ఆ స్థానాన్ని, సీఎం స్థానాన్ని అధిగమించారు, మంత్రి స్థానాన్ని అధిగమించారు. అవునా? మరి అధిష్ఠించారు. మరి అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి దీంతో వీళ్ళు ఎలా మాట్లాడుతూ నోరు వాడేసుకుంటారు? కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ అభ్యర్థులు ఉండట్లేదు, ఉన్న అభ్యర్థులు పనిచేయట్లేదు, దొరికిన అభ్యర్థులు పనిచేయట్లేదు సరిగా. అంటే పార్టీ నుంచి రోజుకు ఒక నాయకుడు విడిపోతా ఉన్నారు, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ పోతా ఉన్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వీర్యమవుతున్నది. ఇది దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం. ఓకే, పాలకులను విమర్శించడం తప్పేది కాదు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కంపల్సరీ ఉంది. కానీ ఒక విధానం మీద, ఒక హామీ మీద, ఒక పథకం పైన నిర్మాణాత్మకంగా విమర్శిస్తే బాగుంటుంది. వ్యక్తిగతంగా విమర్శించి లిల్లీ పుట్టుగాళ్ళు అంటే మాత్రం అభ్యంతరకరం అంటారు. ఖచ్చితంగా అభ్యంతరకరం. ఇలా మాట్లాడతారు సార్. ఇది వ్యక్తిగత హరణం, వ్యక్తిగత దూషణ, వ్యక్తిగత దీనికి సంబంధించి వస్తుంది. ఆల్రెడీ ఈసీ ఒక నోటీస్ ఇచ్చింది కేసీఆర్. మనం మాట్లాడలేదు, మనకి సభలో అసభ్యంగా మాట్లాడడానికి కంప్లైంట్ చేస్తే ఈసీ నోటీస్ వివరణ ఇవ్వండి అంటే ఈసీ నిబంధనలు కూడా వీళ్ళు తొక్కేసి మేము అత్యమంగా మాట్లాడతామంటే కుదరని పని. ప్రజాస్వామ్యం మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం. మేము అధికారంలో ఉన్నప్పుడు మాదే మాట కావాలి, ప్రతిపక్షంలో ఉన్నా మాదే మాట చేయాలి. అది తప్పది. రేవంత్ రెడ్డిని చేసే పనిని విమర్శించండి, ప్రభుత్వ పనితీరును ప్రశ్నించండి, ప్రజల్లో నిలదీయండి ప్రభుత్వాన్ని. అది మీ తలగంటుకు నిదర్శనం అవుతుంది. కానీ ఈ రకంగా మాట్లాడే రాజకీయాలు, అసలు రాజకీయం అంటే బూతులు అనే ఒక విధానాన్ని తీసుకురావడం అనేది సరైనది కాదు. మనం ప్రతిసారి పదే చెప్తా ఉన్నాం రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా సరే బూతులు మాట్లాడకుండా, వ్యక్తిగత విమర్శ కాకుండా సిద్ధాంతపరంగా పాలనాపరమైన అంశాల మీద ప్రశ్నిస్తే బాగుంటుంది. ఇక సిద్ధాంతాల పద్ధతి పెట్టి ఓకే అంబేద్కర్ ను అవమానించాలి ఇదేనా అని ప్రశ్నించారు. ఓకే, కేసీఆర్ సీఎం గా ఉన్న సమయంలో ఎన్నిసార్లు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పూలమాల వేశారు చెప్పండి? ఎన్నిసార్లు అంబేద్కర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలు పాల్గొన్నారు చెప్పండి? చెప్తారా? ఓకే, అంటే ఈ ప్రభుత్వం తప్పే కావచ్చు, దాన్ని ప్రశ్నించవచ్చు, దానికి వేరే దీంతో వస్తే బాగుంటుంది. కానీ బూతుతో మాట్లాడితే ఇది పద్ధతి కాదు. మీరు సీఎం గా ఉన్నప్పుడు ఎన్నిసార్లు అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి సత్కరించారు చెప్పండి? అంబేద్కర్ గారిని ఎన్నిసార్లు గౌరవించారు చెప్పండి? అంబేద్కర్ గారిని అవమానిస్తే ఊరుకుంటామా, నిలదీస్తాం, తోలు తీస్తామని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడటం కూడా జరిగింది సార్. నేను అదే ఆ వాక్యం చెప్తా ఉన్నాను. సీఎం గా ఉన్నప్పుడు ఎన్నిసార్లు అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేశారు, ఎన్నిసార్లు అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు చెప్పండి? సీఎం గారు చెప్పలేరు, అంటే కేసీఆర్ గారు చెప్పలేరు. వాళ్ళ కొడుకులు చెప్పండి, వాళ్ళ పార్టీ వాళ్ళని చెప్పండి.
పలానా రోజున పలానా కార్యక్రమంలో పలానా చోట పాల్గొన్నారు, ఇంతసేపు కూర్చున్నారు, ఇంతసేపు మాట్లాడారు, పలానా హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్చారు, మేము ఈ రకంగా అంబేద్కర్ గౌరవించమని చెప్పండి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చమని చెప్పింది ఎవరు? ఓపెన్ గా ప్రగతి భవన్ వేదికగా చెప్పింది ఎవరు? కేసీఆర్. మరి ఇంకా అంబేద్కర్ గౌరవించింది. ఓకే, ఈ ప్రభుత్వం కూడా అవమానిస్తుంది అనేది దానికి ఒప్పుకున్నాం. మనం కనీసం సెక్రటరియట్ పక్కన ఉన్నటువంటి విగ్రహానికి, ప్రాంగణానికి, అంబేద్కర్ విగ్రహ ప్రాంగణానికి కొంత అలంకారం చేశారు. మరి ఏ రకంగా జరిగింది, ఎందుకు జరిగింది, వాంటెడ్ జరిగిందా, అన్వాంటెడ్ జరిగిందా అనేది దాని మీద ప్రభుత్వ పరంగా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కొంత సంఘాల నుంచి, కొన్ని వ్యక్తుల నుంచి డిమాండ్లు వస్తా ఉన్నాయి కాబట్టి దీని మీద భవిష్యత్తులో కూడా ఇట్లాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కృష్ణమూర్తి గారు, రేవంత్ కు క్రేజ్ అని కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా సీఎం రేవంత్ రెడ్డి సెలెక్ట్ అయ్యారు. 7 రాష్ట్రాల PCCల నుండి కూడా ఆహ్వానం వచ్చింది సీఎం రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి క్రేజ్ కి ఇంత ప్రధానమైన కారణం ఏంటంటారు? 7 రాష్ట్రాల వారు కూడా తమ స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ కావాలని కోరుకుంటున్నారు. అంటే సింగిల్ హ్యాండ్ తోటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. బలమైనటువంటి ప్రభుత్వంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూల్చారు. గడిచిన 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ పనితీరును అడుగడుగునా ఎదురించిందన్నమాట. ఈ అడుగడుగునా ఎదురుపట్టంలో అనేక సార్లు ఆయన అవమానాలు 1-2 సార్లు జైలు కూడా వెళ్ళారు. అనేక కేసులు నమోదయ్యాయి మీద. అయినా ఏమాత్రం వెనుకాడకుండా నిరోధాత్మకంగా ఉండిపోయారు కాబట్టి ఆయనకు ఆహ్వానం వచ్చింది. మంచి అంటే ప్రజలను తమ ప్రసంగాలతో ఆకర్షించుకున్నది, సామర్థ్యం అనుకున్నది, ప్రజా సమస్యల మీద స్పాట్ గా స్పందించే స్పార్క్నెస్ అనుకున్నది. కాబట్టి ఆ కోణంలో ఆయన కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించారు. అంటే జాతీయ, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో జరిగేది లోక్సభ ఎన్నికల్లో కీలక నేతలందరూ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు మాత్రం కొంత ఎక్కువ దృష్టి పెట్టాల్సి అవుతుంది. ఎందుకంటే గెలుపు ప్రధానం కాబట్టి వాళ్ళు ముందు తన కాన్స్టిట్యూన్సీలో ఓటర్లను, నాయకులను పూర్తి స్థాయిలో సంతృప్తిపరిచిన తర్వాత మిగతా చోటకు వెళ్ళడానికి అవకాశం. స్టార్ క్యాంపెయినర్ సీఎం గా రేవంత్ రెడ్డి కూడా బాధ్యత ఉంది. 17కు 14, 15 స్థానాలు గెలిపించాలని చెప్పేసి అధిష్టానం ఆయన మీద బాధ్యత పెట్టింది. ఓకే, అయితే దీనికి సంబంధించినటువంటి వ్యవస్థ ఇప్పటికే కొంత పూర్తి చేశారు. ఈ రోజు రేపు కేరళలో ప్రచారం చేస్తున్నప్పుడు తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా వెళ్ళి 1-2 చోట్ల ప్రసంగాలు చేసి వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి క్రేజ్, అంటే జాతీయ స్థాయిలో ఆయనకు క్రేజ్ ఏర్పడింది. అంటే అపర చాణక్యుడు, రాజకీయ దురంతుడు, ఇంకేదో చెప్పినటువంటి కేసీఆర్ ను ఒక నిబంధన మట్టి కల్పించారు. ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. బలమైన ప్రభుత్వాన్ని, పాలకులను, పాలితులను అందరినీ తన కుప్పిట్లో పెట్టినటువంటి కేసీఆర్ ను మొత్తంగా ఆయన దెబ్బకొట్టారు. ఇప్పుడు ఆయన పార్టీని పూర్తి స్థాయిలో చిన్నాభిన్నం చేస్తున్నారు. పార్టీ బీఆర్ఎస్ పార్టీ పూర్తి చిన్నాభిన్నం కాబోతుంది, అయింది కూడా ఆగండి. కాబట్టి ఈ నేపథ్యంలో అంటే రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ చాణక్యత, పట్టుదల, ఆ స్ఫూర్తి, ఆయనకున్నటువంటి ప్రజా సమస్యల మీద, పేద ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి, ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి. అంటే ఆయన కన్సర్న్ ఏంటనేది మిగతా రాష్ట్రంలో గుర్తించారు. అధికారం పోగానే పార్టీ విడిచి పోతున్నారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి కేటీఆర్ అన్నట్టుగా వ్యాఖ్యానించారు, ప్రచురించారు. అధికారం పోగానే పార్టీ విడుతున్నారు కరెక్ట్. మరి అధికారంలో ఉన్నప్పుడు మీరు మంచిగా చూసారా నాయకులను? వీరు కూడా పక్క పార్టీల నుంచి లాక్కున్నారు కదండి. వీరు కూడా పక్క పార్టీల నుంచి మొత్తాన్ని డమ్మీ చేయడానికి, అప్పుల్లో ఉన్న టీడీపీ పార్టీని కూడా డమ్మీ చేయడానికి వీళ్ళు కూడా అలాగే చేశారు. లాక్కున్నారు, కానీ లాక్కున్న నాయకులను కరెక్ట్ గా చూసారా? మంత్రులకే సీఎం గా కేసీఆర్ అపాయింట్మెంట్ చెప్పారు. ఎమ్మెల్యేలు అసలు ప్రగతి భవన్ గోడలు తాగని చెప్పారు. ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ గోడలు తాగలేదండి. ఎమ్మెల్యేలు వాళ్ళు కేసీఆర్ గ్రూపు ఆయన గ్రూప్ కోసం చూసారు, అపాయింట్మెంట్ మాట్లాడటం కోసం కాదు. ఆయన ఓడగంట చూస్తే చాలు అనే దాంట్లో చూశారు.
మరి ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు? ఉన్నంతసేపు ఉన్నారు. బెల్లం ఎత్తుంటే ఈ విధంగా వాడుకోవట్లేదు. మీ దగ్గర అయిపోయింది బెల్లము. మీ దగ్గర ఉన్న మీరే మీ బెల్లం మంచి పడలేదు. ఇప్పుడు ఇంకో చోట బెల్లం కనబడితే అక్కడ పోతుంది. తప్పే ఉంటారు. ఎవరికి ఎక్కడ అవకాశం ఉంది అసలు చెప్తారు. ఎవరికి ఎక్కడ మంచి నీళ్ళు వస్తే ఆ నీళ్ళకి వెళ్తారు. ఏ చెట్టు కింద ఆ చెట్టు కిందకి వెళ్తారు. ఏ చెట్టు మంచి నీళ్ళు ఆ చెట్టుకి వెళ్తారు. మొత్తం కొమ్మని కొట్టేసే చెట్టు మోడుగా ఉన్నటువంటి చెట్టు కింద ఏముంటుంది సార్? ఎండలేకపోతే పచ్చగా ఉండి కలకలు నాటు చెట్టు కింద చెట్టు కొద్ది నీళ్ళు ఉంటే చల్లగా ఉంది. ఇది అది జరిగేటువంటి ఆ చెట్టు తమ ఓవైసీ సోదరులను హతమార్చే కుట్ర జరుగుతుందని అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు. విషమిచ్చి చంపుతారు, జైలుకి పంపించి, లేదంటే గన్నుతో కాల్చడానికి ట్రై చేస్తున్నారంటూ అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన చేశారు సార్. ఎలా చూడాలి దీన్ని? ఒకవేళ ఎన్నికల స్టంట్లో భాగం అనుకోవాలా? ఎప్పుడూ లేనిది కొత్తగా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలంటారు? ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో తమ గుప్పిట్లో పెట్టినటువంటి ఎంఐఎం పార్టీ ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంత ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. అది గత దశాబ్దాలు జరుగుతా ఉన్నారు. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఒక వర్గం యొక్క ప్రాబల్యంతో ఎంఐఎం ఎప్పుడు ఎన్నికలు, ఏ ఎన్నికలు జరిగినా, కార్పొరేషన్ ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికలు కానీ, లేదంటే పార్లమెంట్ ఎన్నికలు జరిగినా అక్కడ ఎంఐఎం కొంత గెలుస్తుంది. దాంట్లో ఎంఐఎం ఆ ప్రాంతంలో తిరుగులేదు. అనేక సందర్భాల్లో అక్బరుద్దీన్ కూడా చెప్పాడు, ఎస్ పాత బస్తీ మాది, ఇక్కడికి ఎవరు రావాలన్నా కానీ ఓవైసీ సోదరులు అనుమతి తీసుకోవాల్సిందే అని చెప్పేసి ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొంత రాజకీయాలు మారుతున్న నేపథ్యంలో, పాత బస్తీ ప్రజల్లో చైతన్యం వస్తున్న నేపథ్యంలో అభివృద్ధి పైన చర్చ మొదలైంది. అయితే మీరు చేసిన అభివృద్ధి ఏం లేదు, దీన్ని డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలి? ఈ రకమైన వ్యాఖ్యలు చేయాలి. ఒక్కసారి మనం గమనించాల్సింది, వాళ్ళ దేశం తప్పేందని జైలుపోతారు. ఫస్ట్ అది కావాలి కదా. ఒకసారి జైలుకి వెళ్ళారు, ఉన్నారు. ఆ తర్వాత ప్రభుత్వానికి మంత్రించో, లేకపోతే ప్రభుత్వం కాలు పట్టుకున్నాం న్యాయపరంగా గెలిచి వచ్చారు, మళ్ళీ వెళ్ళలేదు. ఇద్దరు ఓవైసీ సోదరులు ఇద్దరు మళ్ళీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఒకటి స్లో పాలసీ ఉంటారు అని చెప్తున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇంతవరకు ఏమన్నా ప్రభుత్వం మన ఆ రకంగా చేసిందా మనకు తెలిసిన కాదు. ఈ ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం కానీ, లేకపోతే ఇంకా మిగతా రాష్ట్రంలో మిగతా ప్రభుత్వాలు ఉన్నాయి కదా, వేరు వేరు ప్రభుత్వాలు ఉన్నాయి కదా. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం, తృణమూల్ కాంగ్రెస్, అక్కడ సంఘటన జరిగిన లోపాయల జైల్లో ఉన్న సంఘటన జరిగిన ఆరోపణ చేస్తే సరిపోదు కదా కృష్ణమూర్తి గారు. ఎందుకు అనుకున్నారో, వాళ్ళకి ఎందుకు అది వచ్చిందో తెలవాలి, అది ప్రభుత్వానికి కూడా తెలపాలి కదా. అంటే అదే తెలవాలి అంటే ఒకటేనండి, అభివృద్ధి మీద చర్చ జరుగుతుంది. అభివృద్ధి మీద చర్చ డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి ఏం చేయలేదు ఓల్డ్ సిటీకి. దాని దృష్టి, దాని ఆ అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించాలి. డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించాలి అంటే ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సింది. ఓకే ఓకే. ఇక పక్కన పొరుగు రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తోట త్రిమూర్తులకు శిక్ష పడినట్టుగా ప్రచురించారు. వైసీపీ ఎమ్మెల్సీ సహా 9 మందికి జైలు శిక్ష పడింది, 18 నెలలు. 1996 నాటి కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. శిరోమండలం కేసులో ఈ తీర్పుని ప్రకటించింది. దళిత యువకులకు ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చిన్న ఘర్షణలో కొంత ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి తోట త్రిమూర్తులు, తన అనుచరులు, కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కలిసి, అంటే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కదా, ఏదో తప్పు చేశారన్న ఉద్దేశంతో ఈ ఘోరమైన చర్యకు పాల్పడ్డారు. అప్పట్లో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చనీయాంశంగా మారింది. అప్పటి ప్రభుత్వం కూడా కొంత దీని విషయంలో కేసులు నమోదు చేసి అట్లా వదిలేసింది. దానికి అంటే సుదీర్ఘకాలంగా సుమారుగా 28 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దీనికి తీర్పు వచ్చింది. 96 అంటే 2006, 16,
ఇప్పుడు 24-28 సంవత్సరాల దగ్గర 28 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది. ఈ తీర్పు వెంటనే అమలు చేయకుండా మళ్ళీ అప్పీల్ కలిగినటువంటి మళ్ళీ హైకోర్టుకు వెళ్ళొచ్చు, మీరు హైకోర్టుకు వెళ్ళండి, హైకోర్టుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి శిక్ష అమలు కూడా ఆపేశారు. ప్రస్తుతము తోట త్రిమూర్తులు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు. ఆయన నామినేషన్ వేసేందుకు సన్నద్ధం అవుతా ఉన్నారు. ఈ సమయంలో ఈ తీర్పు రావడం అనేది కొంత సంచలనం కలిగించింది. అటు వైసీపీలోను అటు టీడీపీలోను కొంత ఈ అంశం చర్చగా మారింది. అయితే ఇది ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారుతుందా అంటే మారే అవకాశం లేదు. ఎందుకంటే టీడీపీలో ఉన్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు కాబట్టి రెండు పార్టీలు ఈ విషయాన్ని అంతగా హైలైట్ చేసి ప్రచారం చేసే అవకాశం చేసి రెండు పార్టీలకు నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి రెండు పార్టీలు కూడా దీంట్లో పెద్దగా సీరియస్ తీసుకో. ఓకే ఇట్లాంటి సంఘటన ఓకే కృష్ణమూర్తి గారు అమ్మా డిజిటల్ పేపర్ నుంచి ఇది ప్రచురించడం జరిగింది నిన్న. పక్కా లోకల్ నా గెలుపే ఫైనల్ అంటున్న భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇంత కాన్ఫిడెంట్కి గల కారణం ఏంటంటారు? కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసము, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం, ఇవన్నీ కూడా వాళ్ళు అంటే నాయకత్వం. మన ఇంతకుముందే చెప్పారు రేవంత్ రెడ్డి యొక్క పాలన ఏ రకంగా ఉంటుంది, రేవంత్ రెడ్డి కన్సర్న్ ఏంటి అని. ప్రభుత్వాధినేత పనితీరు మీద పనిచేస్తున్నారు కాబట్టి అంటే రేవంత్ రెడ్డి పాలనకు 100కు 100 మార్క్స్ వేస్తున్నారు ప్రజలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్ముతా ఉన్నారు, అభ్యర్థులు నమ్ముతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిష్మా కోసంతోనే మీరు వెళ్తా ఉన్నారు. అటు రాహుల్ గాంధీ ప్రధాని చేయాలి, సీఎం రేవంత్ రెడ్డి పాలనను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బలపరచాలి అన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉన్నది. ఆ ముందుకు వెళ్లే క్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెడతా ఉన్నాయి. మన సర్వే రిపోర్టు కానీ మిగతా అన్ని విషయాలు కూడా తెలంగాణతో పాటు సౌత్ స్టేట్ సదరన్ స్టేట్లలో కొంత కాంగ్రెస్ పార్టీకి బలంగా పునాది పడే అవకాశం ఉంది అని చెప్పేసి రిపోర్ట్స్ లో వస్తాయి. మన నిన్న పేపర్ లో రాశాం. దక్షిణాదిలో రాహుల్ కు ఆదరణ అని చెప్పేసి నిన్న పేపర్ రాశాం. ఓకే, అంటే ఈ రకమైనటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారెంటీల అమలులో తీసుకున్నటువంటి శనివేదమైనటువంటి నిర్ణయాలు 200 యూనిట్ విద్యుత్ ఉక్తి అనుకోండి, ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడము, ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి. అంటే ప్రగతి భవన్ బద్దలు కొట్టి ప్రజాభవన్ గా మార్చి నిరంతరం ప్రజల కోసం అక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ప్రజా సమస్య పరిష్కరించడం, క్షేత్రస్థాయిలో పరిశీలించడం, అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ప్రజలు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రభుత్వం నుంచి వారు ఏ రకమైన సహాయం కోరుకుంటున్నారు అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మంత్రులు ముఖ్యమంత్రి సహా అందరూ అందుబాటులో ఉండి నిరంతరం ప్రజల కోసమే తిరుగుతుంది. గతంలో లాగా ఫామ్ హౌస్ కు పరిమితం కావడము, లేదంటే ప్రగతి భవన్కు పరిమితం కావడము, లేదా ఏసీ గదిలో ఉండడము, లేదా ముఖ్యమంత్రి వెళ్తున్నట్టు విపక్ష నాయకులను అరెస్ట్ చేసి దోమలు పెట్టడము, బయట వాళ్ళు వేయించడం పోలీసులకి ఆ రకంగా జరగట్లేదు. మంత్రులు ఎప్పుడు పోయినా ప్రజల్లో నిరంతరం మీరు గమనించండి. ప్రతి మంత్రి సెక్రటరియట్ లో ఉన్న ఆ గంట మళ్ళీ ఏదో ఒక జిల్లాలో కనబడతా ఉంది. సెక్రటరీకి వస్తున్నారు, వాళ్ళు పని చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. లేదంటే మార్నింగ్ టైంలో ఊళ్ళలో వెళ్తున్నారు, జిల్లాలో వెళ్తున్నారు, వాళ్ళ కాన్సన్ట్రేట్ వెళ్తున్నారు, వచ్చి మళ్ళీ సెక్రటరియట్ లో పంపిస్తారు. ఓకే, ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు. మీ విలువైన సమయాన్ని అమా న్యూస్ ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు. ఇదండి ఇవాల్టి అమా న్యూస్ స్కాన్. ప్రతిరోజు కూడా వార్తాపత్రికలో ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయో వాటిని విపులంగా విశదీకరించి మీకు అత్యంత చేరువ చేసేదే అమ్మా న్యూస్ స్కాన్. ఇక ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్ర వారి కళ్యాణం కూడా ఎంతో అద్భుతంగా కన్నుల కమనీయంగా జరగబోతుంది. మరి అందరూ కూడా శ్రీరామనవమి పండుగను అత్యంతగా అద్భుతంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తుంది మీ అమ్మా న్యూస్. చూస్తూనే ఉండే అమ్మా న్యూస్. నమస్తే.